ఇప్పుడు నరేంద్ర మోదీ గారితో ప్రధానమంత్రి గారితో మీటింగ్లో మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంపీలు కూర్చున్నప్పుడు బాగా సీరియస్ అయినట్టు కదా. ఏం పని చేస్తున్నారా మీరు? మీకంటే అసదుద్దీన్ ఓవైసీ నయం అని అన్నారట కదా. మీరు ఉన్నారు కదా, మీరు మీరు ఎంపీనే కదా. నాకేం గుర్తులేదు ఆయన అన్నట్టు. అన్నాడు కానీ గుర్తులేదా, లేకపోతే ఏం మాట్లాడినా మర్చిపోయారా? నేను అట్లా అనలే. ఆయన ఏమన్నారు? ఆయన మరి ఏమన్నారో మీకు చెప్పాము మేము. ఎందుకు చెప్పాలి మీకు? అట్లా అనలే. అన్నారని మొత్తం ఎందుకు నా సోషల్ మీడియా మొత్తం అంతా కూడా కూసింది కదా. సూపర్ ఉంటుంది నా సోషల్ మీడియా. అట్లేం అనలే. అంటే మీరు రాసుకుంటారండి. సరే, ఇప్పుడు గుజరాత్లో ఒక సీటు గెలిచినాము, అప్పుడు తెలంగాణలో ఒక సీటే గెలిచినాము. ఒక సీట్ వచ్చిన గుజరాత్ ఏడుంది, ఒక సీట్ వచ్చిన తెలంగాణ నేడ నిలబెట్టినామని చాలా సీరియస్ అయిందట కదా. అది మోడీ సార్ అన్నాడు, ఎందుకు గూగుల్ అని చెప్తుంది. లెక్కలు చెప్తుంది కానీ మోదీ అన్నట్టు చెప్పదు కదా. మోదీ గారు అన్నారని నేను అంటలేను. మీకు ఎవరు చెప్పారేమో, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. అసలు ఆ మాటే రాలేదా? అసలు ఆ మీటింగ్లో ఏం జరిగిందో మీరు చెప్పేదానికి అసలు దానికి లింకే లేదు. ఈటల రాజేందర్ గారు కూడా ఈ పాయింట్ రేజ్ చేశారు. అంటే నేను తిట్టిండని అనలేదు కానీ అక్కడ గూగుల్ కూడా రేజ్ చేస్తుంది. కాదు, అక్కడ ఒక సీటు ఇక్కడ ఒక సీటు, కానీ మనం ఎక్కడున్నామని ఆ పెద్ద మనిషి అడిగిండని ఈటల రాజేందర్ గారు మొన్న కార్యకర్తల పెద్ద మనిషి మోదీ గారు. పెద్ద మనిషి అంటే ఆయనే కదా, ఇంకెవరు ఉంటారు? ఎందుకంటే పెద్ద మనుషులు మస్తు మంది ఉన్నారు పార్టీలో. ఆయనతో చెప్తే ఏమైందండి? ఆయనతో అడిగితే నాకు తెలియదు. మేము ఇంకా పైకి రావాల్సిన అవసరం ఉంది, మేము పని చేయలేకపోతున్నాము, మా దాంట్లో కొంతమంది వాళ్ళనో లేకపోతే రకరకాల కారణాల వల్లనో. అవును, మాకు సార్ క్లాస్ తీసుకుని మాకంటే అయిపోయి ఏముంటుంది. తీసుకుంటే నాకైతే మీరు చెప్పేది ఏదో కూడా నాకు గుర్తుకు కూడా లేదు ఆ మీటింగ్లో ఎట్లా అయినట్టు. తెల్లారు అన్ని పేపర్లలో బ్యానర్ ఐటమ్స్ మొత్తం అంతా హడావుడి నడిచింది. I don't think so. It's true.